హలో ఆల్. ఈ వీడియోలో దర్శన్ గారు నటించిన ది డెవిల్ కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5 అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 41 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే ఒక సిటీ సీఎం అయితే ఉంటాడు. తన మీద ఒక కేసు అయితే పడుద్ది భయ్య. ఆ కేసు కూడా రుజువు అవుద్ది. దానివల్ల సీఎంఏ జైలుకి వెళ్ళిపోతాడు. సో వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు, తన సన్ అయిన ది డెవిల్ సీఎం చేద్దామని చెప్పేసి. బట్ మనోడు ఒప్పుకోడు. దాని తర్వాత ఏం జరిగింది, మరి ది డెవిల్ ఎందుకు ఒప్పుకోలేదు, అసలు సీఎం ఎవరు చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ది డెవిల్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, అబ్బో వరస్ట్ అని చెప్పను కానీ ఇట్స్ యావరేజ్ వాచ్ భయ్యా. ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ది డెవిల్ అని చెప్పి హీరో క్యారెక్టర్ ఉంటుంది, దారుణం అసలు మామూలుగా కాదు. ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఎవ్రీథింగ్ ది డెవిల్ క్యారెక్టర్ కి రాడ్ ప్రోమాక్స్ ఉంటుంది అనమాట. నాకు ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు అలా చిరాకు వచ్చింది బ్రో. ఫుల్ ఇరిటేషన్ తెప్పించే విధంగా ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్. ఆ స్లో మోషన్ డైలాగ్ డెలివరీ ఏంటో, ఆ బేస్ వాయిస్ ఏంటో, అసలు వాళ్ళకి ఎలా నచ్చిందో నాకు అర్థం కాలేదు. దర్శన్ గారి దగ్గర నుంచి ఆ పర్ఫార్మెన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అది ఒక్కటి మీరు తట్టుకోగలను అనుకుంటే, కొన్ని ఓవర్ ది టాప్ యాక్షన్ ఎలివేషన్ సీన్స్ కూడా ఉంటాయి, ఇవి కూడా తట్టుకోగలను అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు మూవీని. అండ్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది దర్శన్ గారిది, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే బాగుందన్నమాట, నాకైతే నచ్చింది. అది దాని పరంగా యూజ్ చేసుకున్న పొలిటికల్ ఎజెండా కానీ, పొలిటికల్ సీక్వెన్సెస్ కానీ, ఆ స్పీచెస్ కానీ, అండ్ వాటి పరంగా యూజ్ చేసుకున్న ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి అన్నమాట వేరే క్యారెక్టర్ దగ్గర నుంచి. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. మెయిన్గా తాతతో ఒక సీక్వెన్స్ ఉంటుంది, స్పీచెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా బాగుంటాయి భయ్యా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఓన్లీ పొలిటికల్ పరంగా యూజ్ చేసుకున్న సీన్స్ మాత్రమే బాగుంటాయి. ఓకే. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా పర్లేదు, బాగా అనిపించాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇంకా క్లైమాక్స్ కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్లోజర్ బాగా ఇచ్చారు, అది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ బిగ్గెస్ట్ నెగిటివ్ నాకు అది ఒకటే బ్రో, ది డెవిల్ క్యారెక్టరైజేషన్ వరస్ట్ క్యారెక్టరైజేషన్. అస్సలు నచ్చలేదు నాకు. అసలు మాక్సిమం సెకండ్ హాఫ్ అంతా ఉంటుంది ఆ క్యారెక్టర్, ఉన్నంతసేపు కూడా నాకు ఇరిటేషన్ తెప్పించాడు ఆ క్యారెక్టర్. నాకు అస్సలు నచ్చలేదు. దర్శన్ గారి గురించి ఏమనట్లేదు, ఆయన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఆ క్యారెక్టర్లో. ఆ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ని చూపించిన విధానం అస్సలు బాగాలేదనమాట. చాలా ఓవర్ డ్రామాటిక్ ఉంటుంది, ఓవర్ ది టాప్ ఉంటుంది. అసలు అమ్మో బాబాయ్, ఒక రకంగా ఉంటుంది అదంతా కూడా. ఇంకా అండ్ అలాగే మెయిన్గా స్టోరీ ప్లాట్ కూడా చాలా మూవీస్లో చూసేసాం మనం. అంటే కన్నడలో ఈ టైప్ ఆఫ్ మూవీస్ తక్కువ, బట్ మన సైడ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా చూసేస్తాం. మన తెలుగులో కానీ ఇలాంటి మూవీస్ సేమ్ ఇదే పొలిటికల్ డ్రామా చాలా మూవీస్లో వచ్చిందనమాట. సో అందుకే ప్రెడిక్టబుల్ అయిపోయింది మూవీ అంతా కూడా. ఎక్కడ కూడా ఆ ట్విస్ట్లు వర్కౌట్ అవ్వలేదు, నాకు ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో అందుకే ఓవరాల్గా వన్ టైం వాచ్ అంటున్నా, అది కూడా ఓన్లీ ఫర్ టైం పాస్ అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఓకే. మూవీ అయితే జీ5 ఉంది, ట్రై చేయండి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం ఇబ్బంది పడతారు భయ్యా. చంపీ సీక్వెన్సెస్ కొంచెం ఉంటాయి, అండ్ అలాగే రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ స్కిప్ చేసుకుంటూ చూడాల్సి వస్తుంది. మరి అవన్నీ స్కిప్ చేసుకోగలను అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. ఓకే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.